ఏపీలో మద్యం బాబులు కొందరు ఆగలేకపోయారు. పోలీసులు ధ్వంసం చేసేందుకు సిద్ధంగా ఉంచిన మద్యం సీసాలను ఒక్కరొక్కరుగా వచ్చి తీసుకెళ్లిపోయారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసులు భారీ ఎత్తున మద్యం సీసాలను సీజ్ చేశారు. దాదాపు 50 లక్షల విలువైన 24,031 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. అయితే సోమవారం వాటిని ధ్వంసం చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నల్లచెరువులోని డంపింగ్ యార్డ్లో మద్యం సీసాలను ధ్వంసం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా రోడ్ రోలర్తో సీసాలను ధ్వంసం చేస్తుంటారు. అలాంటిది ఈసారి పొక్లైన్ తీసుకురావడంతో సీసాలను పగలగొట్టడానికి సమయం పట్టింది. దీన్ని అవకాశంగా తీసుకున్న మద్యం బాబులు ఒక్కసారిగా గుంపులుగా అక్కడికి చేరుకున్నారు. మద్యం సీసాలను నేలపై పెట్టిన తర్వాత కాసేపటికి గుంపులుగా వచ్చి చేతికందిన మద్యం సీసాలను పట్టుకొని పారిపోయారు. కొందరిని పోలీసులు వద్ద ఆ సీసాలను అక్కడే పెట్టాలని